రిలయన్స్ వచ్చి లేటెస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినా కూడా కంటిన్యూయింగ్ స్ట్రెంగ్త్ అనేది చూస్తూ ఉన్నాం. అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే మనకు కావాల్సినట్టుగా అన్ని వెరీ రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నాయి. సో ప్రసాద్ గారు, ఇంత పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ అట్ దిస్ జంక్షన్ పెరిగిన రోజులు వచ్చినాయి కాబట్టి పెరిగింది కాస్త ఇప్పుడు ఫేర్లీ వాల్యూడ్ అయిపోయిందని అనుకోవాలా, లేకపోతే ఇంకా చాలా వాల్యూ ఉందా దీనిలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి? ఇంకా ఇందులో సత్తువ లేదు అనుకున్న సమయంలో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వటం అది రిలయన్స్ ఒక్కదానికే సాధ్యం. సేల్స్ చూస్తే దాదాపుగా హైయెస్ట్ ఎప్పుడు లేనిది 9,65,000 crores దాకా. ఎబిటా చూస్తేనేమో దాదాపుగా 1,83,000 కోట్లు. అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కూడా 81,000 కోట్లు దగ్గరగా చూస్తే అన్నీ పెరిగినాయి. గ్రోత్ గురించి ఏ సెకండ్ ఒపీనియన్ లేదు కాబట్టి కంపెనీ పెరుగుతుంది, అంటే గ్రోత్లో ఉంది. అందుకే స్టాక్లో మనకి చార్ట్లో చూస్తే గ్రోత్ అని కనపడుతుంది స్క్రీన్ మీద. ఎట్ ద సేమ్ టైం ఈ కంపెనీకి ఇప్పుడు నుంచి ఇంకా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందా అని చూస్తే ఫెయిర్ వాల్యూ కనుక చూసినట్లయితే 1,691 రూపీస్ ఉంది. ఎక్కువసార్లు మన ఇన్వెస్టర్స్ కూడా ఫెయిర్ వాల్యూ అని చెప్తే అది టార్గెట్ అయినా ఎప్పుడుకి వస్తుంది అంటారు. మన చేతుల్లో ఉండదు ఎప్పుడుకి వస్తుంది అనేది. మనం చెప్పగలిగింది ఉన్న ఫండమెంటల్స్ ప్రకారం దాని యొక్క ఫెయిర్ ప్రైస్ ఎంత, ఎక్కడికి వస్తే మనం అమ్మాలని ఆలోచించాలి అని. అందువలన 1,690 or 1,700 రూపీస్ వస్తేనే అమ్మవలసిన కంపెనీ రిలయన్స్. అప్పుడు కూడా అమ్మవలసిందేనా అంటే మనకి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎంతకన్నా తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవచ్చు, కానీ లేని వాళ్ళు కేవలం ఇంకా లాంగ్ టర్మ్ ఉంచుకుంటారంటే వాళ్ళ విచక్షణే. కానీ మన అంచనా ప్రకారం ఏ కంపెనీ అయినా సరే దాని యొక్క లైఫ్ సైకిల్లో ఆ క్వార్టర్కి అప్పటికి అప్లై అయ్యే ఫెయిర్ ప్రైస్ ఇచ్చేదే ఖచ్చితంగా అమ్ముకోమని చెప్తాం. అందువల్ల ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది, ప్రస్తుతం కరెంట్ ప్రైస్ చూస్తే 1,400 ఉంటే 1,691 రూపీస్ ఫెయిర్ ప్రైస్ అంటే ఇప్పటికి కూడా 20% ఉంది. అంటే ఎప్పటి నుంచో మనం చెప్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం మీ దగ్గర స్టాక్ ఉంటే ఉంచుకోవాలి, అమ్మకూడదు, తొందరపడకూడదు. ఒకవేళ మీ దగ్గర స్టాక్ లేకపోతే కొనుక్కోవచ్చా అంటే రిలయన్స్ మంచి కంపెనీ అయినా, రిలయన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో లార్జెస్ట్ కంపెనీ అయినా, గ్రోత్ బాగున్నా, ఇంకా 20% పెరగడానికి అవకాశం ఉన్నా కూడా రిలయన్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ బై ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. ఎందువల్ల దీనికన్నా ఇలాగే గ్రోత్ చూపిస్తూ ఇంత సైజ్ ఉండకపోవచ్చు, కానీ దీనికన్నా మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కంపెనీలు అనేకం మనకు అందుబాటులోకి ఆల్రెడీ వచ్చేసాయి, వస్తూ ఉంటాయి, ఇంకా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. అందువల్ల రిలయన్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఎ డెఫినెట్ హోల్డ్ ఫర్ పీపుల్ హు ఆర్ హోల్డింగ్ ఇట్. బట్ రిలయన్స్ ఒకవేళ లేకపోతే మాత్రం త్వరపడి ఏదో మిస్ అయిపోతున్నాను కొనుక్కోవాల్సిన అవసరం ఉందంటే మాత్రం నా అంచనా ప్రకారం లేదు. సో ఓన్లీ హోల్డ్ బట్ నాట్ ఫ్రెష్ బై, అది చెప్పచ్చు మనం.